నాగర్ కర్నూల్‌లోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌లో పనులు జరుగుతుండగానే కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన టైంలో అందులో 8 మంది కార్మికులున్నారు. ఇది జరిగి 3 రోజులవుతున్నా ఇప్పటివరకు రెస్క్యూలో ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు. మనం టెక్నాలజీ పరంగా ఎంత అప్‌డేట్ అయినా అవుతుండొచ్చు. కానీ ఒక్కోసారి ప్రకృతి విసిరే సవాళ్ల ముందు తల వంచి తీరక తప్పదేమో అనిపిస్తోంది. అయితే కాసేపు చీకట్లో ఉంటేనే మనకు భయం వేస్తుంది. అలాంటిది ఎక్కడో భూమి లోపల శిథిలాల మధ్య అంతసేపు చీకటిలో వాళ్ళు ఎలా ఉండగలరు? ఇవన్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది కదా! అదే సమయంలో బాధ కూడా కలుగుతుంది. ఈ 2 ఎమోషన్స్‌ని కళ్ళకు కట్టినట్టు చూపించింది ఓ కొరియన్ మూవీ. సినిమా పేరు 'టన్నెల్'. సినిమా టైటిల్స్ పడిన కాసేపటికే స్టోరీ టేక్ ఆఫ్ అవుతుంది. ఓ వ్యక్తి కారులో ట్రావెల్ చేస్తుంటాడు. తను వెళ్ళే దారిలో ఓ టన్నెల్ ఎదురవుతుంది. అలా వెళ్తూ తన ఆఫీస్ వర్క్ గురించి ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఇంతలోనూ ఏవో శబ్దాలు వినిపిస్తాయి. అకస్మాత్తుగా టన్నెల్లోని లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇది చూసి ఆ వ్యక్తి చాలా కంగారు పడిపోతాడు. కాసేపటికే మళ్ళీ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఏమీ అవలేదులే అని ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికే మరోసారి ఊహించని ఘటన జరుగుతుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో టన్నెల్కి పగుళ్ళు వస్తాయి. కార్ స్పీడ్ పెంచి వేగంగా వెళ్లేలోగానే మొత్తంగా ఓ చోట టన్నెల్ కూలిపోతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. ఫోన్ ద్వారా ఎమర్జెన్సీకి కాల్ చేసి విషయం చెప్తాడు టన్నెల్లో చిక్కుకుపోయిన వ్యక్తి. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్కి అంతా రెడీ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది టన్నెల్కి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎక్స్పర్ట్స్ని రంగంలోకి దింపుతారు. ఈలోగా రోజులు గడిచిపోతూనే ఉంటాయి. టన్నెల్లో చిక్కుకుపోయిన ఆ వ్యక్తి సర్వైవ్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. తనతో పాటు మరో అమ్మాయి కూడా అక్కడే ఇరుక్కుపోయిందని తెలిసి ఆమెకు హెల్ప్ చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆమె చనిపోతుంది. అప్పటి నుంచి ఆ వ్యక్తిలో భయం మొదలవుతుంది. కూతురి బర్త్డే కోసం కొన్న కేక్ కారులో ఉండిపోతుంది. అదే అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తింటుంటాడు. ఆ కేక్ 2 చిన్న వాటర్ బాటిల్స్. ఇంతకు మించి అతని వద్ద ఇంకేమీ ఉండవు. ఆ ఉన్న కేక్ని కూడా ఓ కుక్క తినేస్తుంది. దారుణమైన విషయం ఏంటంటే తన దగ్గర వాటర్ అయిపోతే తన యూరిన్ని బాటిల్లో నింపుకొని తాగాలని ట్రై చేస్తాడు. ఆ సిచ్యుయేషన్లో అంతకు మించి ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉంటాడు. రోజులు గడుస్తుంటాయి తప్ప రెస్క్యూ ముందుకు సాగదు. సరిగ్గా టన్నెల్లో ఎక్కడ చిక్కుకుపోయాడో అంచనా వేయడంలో అధికారులు ఫెయిల్ అవుతారు. దీనివల్ల రెస్క్యూ ఇంకా లేట్ అవుతుంది. ఈలోగా లోపలి వ్యక్తి తన భార్యని కూతుర్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడే ఓ గోడపై సూర్యుడి బొమ్మ వేస్తాడు. బయటకు ఎంత బాధగా కనిపించినా ఆ బొమ్మల ద్వారా తనలోని ఓ ఆశని, నమ్మకాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎప్పుడో అప్పుడు బయటకు వస్తానన్న భరోసాతో బతుకుతాడు. ఎక్కడో ఆ గోడల నుంచి కారుతున్న నీటి చుక్కల్ని బాటిల్లో నింపుకొని దాహం తీర్చుకుంటాడు. అలా 23 రోజుల పాటు ఆ చీకట్లోనే నరక యాతన అనుభవిస్తాడు. చివరికి రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయి ఆ వ్యక్తిని బయటకు తీసుకొస్తారు. ఇదో సర్వైవల్ డ్రామా. ఓ మనిషి అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు, ఆ ప్రాసెస్లో మానసికంగా ఎంత వేదన అనుభవిస్తాడు, ఇవన్నీ సర్వైవల్ డ్రామాని ఇంట్రెస్టింగ్గా ముందుకు నడిపిస్తాయి. ఈ విషయంలో టన్నెల్ మూవీ సక్సెస్ అయింది. 2 గంటల డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. మరీ డ్రామాటిక్గా లేదు, అలానే మరీ రియలిస్టిక్గానూ లేదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ సినిమాని బాగా ప్రజెంట్ చేశారు. మీరు చూసి సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.